రష్మిక విజయ్ నిశ్చితార్థం అనేది సడన్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య డేటింగ్ ఎప్పటి నుంచో నడుస్తుంది, కొన్ని ఏళ్ళ నుంచి. ముఖ్యంగా గీత గోవిందం సినిమా దగ్గర నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది అనేది పుకార్లు వచ్చాయి. చాలా సార్లు వీళ్ళు నిశ్చితార్థం అని, లేకపోతే పెళ్లి కూడా అయిపోయిందనే వార్తలు కూడా పుకార్లు వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం ఈ వార్త నిజమని చెప్తున్నారు. సో విజయ్ వాళ్ళ ఇంట్లో నిశ్చితార్థం జరిగిందని చెప్తున్నారు. సో దీన్ని సింపుల్ గా చేసుకున్నట్టుగా వాళ్ళు అర్థమవుతుంది. అయితే ఒక వార్త వైరల్ అవుతుంది ఏంటంటే, ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి ఇష్టం లేదు ఈ పెళ్లి, అందుకనే వాళ్ళు దూరంగా ఉన్నారు, అందుకనే ఇది బహిరంగ చేసుకోలేదని వార్త వస్తుంది. బట్ ఆ వార్తకి బేస్ అయితే ఏమీ లేదు. అది నిజమా కాదనేది కూడా మనకు తెలియదు, కాబట్టి మనం కన్ఫామ్ గా చెప్పలేము. ఏదేమైనా వాళ్ళు నిశ్చితార్థం అయితే జరిగిందనేది చెబుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ అమ్మాయికి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒక నిశ్చితార్థం కన్నడ హీరో రక్షిత్ శెట్టితో జరిగింది కదా అనేది కూడా అంటున్నారు చాలా మంది. సో ఈ నేపథ్యంలో అసలు రష్మిక మందన్న బయోగ్రఫీ ఏంటి అనేది కూడా చాలా మందికి ఆసక్తికరంగా మారింది. ఈ అమ్మాయి బయోగ్రఫీ చూసుకున్నప్పుడు, ఈ అమ్మాయి ఏప్రిల్ 5, 1996లో విరాజ్పేట అని, అక్కడ కూర్గు జిల్లా, అది అక్కడ పుట్టింది ఈ అమ్మాయి. వీళ్ళ అమ్మ సుమన్, నాన్న పేరు మదన్ మందన్న, సుమన్ మందన్న. సో వీళ్ళది వచ్చి కొడగు అంటారు, కొడవ ఫ్యామిలీ అనమాట. కొడవ అనేది ఒక కమ్యూనిటీ. అక్కడ ఎక్కువగా వాళ్ళు కాఫీ తోటల్లో ఉంటారు. సపరేట్ కాఫీ తోటల్లో సపరేట్ ఇండ్లు ఉంటాయి అన్నమాట. నేను కూడా ఒకసారి ఆ ఏరియాకి వెళ్ళాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ అడవుల్లో ఉంటాయి ఈ ఇండ్లు, సపరేట్ ఇండ్లు ఉంటాయి. అక్కడ కాఫీ తోటలు చేస్తుంటారు. సో వీళ్ళకి కూడా, వీళ్ళ నాన్న మదన్కి కూడా ఒక కాఫీ తోట ఉంది. అక్కడ విరాజ్పేటలో ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉంది. ఈ అమ్మాయికి షిమన్ మందన్న అని ఒక చెల్లెలు ఉంది. ఆ చెల్లెలను కూడా ఈ అమ్మాయి ఒక తల్లిలాగా పెంచానని కూడా చెప్పుకునింది. చెల్లికి నేను మెంటర్ అని కూడా చెప్పుకునింది. సో బేసిక్గా అయితే ఈ అమ్మాయి చిన్నప్పుడే వీళ్ళకి కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే కాఫీ తోటలో కావచ్చు, లేకపోతే ఫంక్షన్ హాల్లో కావచ్చు, నష్టాలు రావడంతో అసలు చిన్నప్పుడు ఆడుకునేదానికి బొమ్మలు కూడా కొనివ్వలేని పరిస్థితి ఉందని అమ్మాయి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుంది. దానివల్ల అమ్మాయికి ఏంటంటే మనీ పట్ల ఒక, అంటే కోపం ఉండొచ్చు, లేకపోతే ప్రేమ కూడా. అంటే మనీని మనం కంట్రోల్ చేయాలి, మనీ లేకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డాం అనేది చిన్నప్పటి జ్ఞాపకాలు, బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ అమ్మాయిని డ్రైవ్ చేశాయని చెప్తున్నారు. సో అయితే చిన్నప్పుడు ఈ అమ్మాయికి కొంత కమ్యూనికేషన్ ప్రాబ్లం కూడా ఉండేది అనేది కూడా చెప్తారు. సో ఏదేమైనా ఆమె చిన్నప్పుడు అక్కడ చదువుకునింది వాళ్ళ ఊర్లోనే. ఈ కొడవ ఫ్యామిలీ ఏంటంటే అదొక సపరేట్ కమ్యూనిటీ, ఓబీసీ కిందకు వస్తుంది. మామూలుగా వాళ్ళు ఎస్టీలో చేర్చాలని ఈ మధ్య కూడా ఉద్యమం చేశారు, పాదయాత్ర చేశారు. కానీ గవర్నమెంట్ అయితే వాళ్ళని ఓబీసీలో చేర్చింది. వాళ్ళు ఒక 2 లక్షల పాపులేషన్ ఉంటారని చెప్తారు. బ్రిటిష్ వాళ్ళకి ముందు నుంచి కూడా వాళ్ళు ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ కొడగునే కూర్గ్ అనే పేరు పెట్టింది. మనం కూర్గ్ అనేది నిజానికి బాగా పాపులర్, మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్తుంటారు, టూరిజం కూడా. ఇక్కడ రైనీ సీజన్లో 24 hours రెయిన్ కూడా పడుతుంటుంది. ఇక్కడ వాన్ అనే సినిమా కూడా అక్కడ తీశారు. సో అలాగా వీళ్ళ మాతృభాష కూడా కొడవ తక్కి అంటారు దాన్ని. అదొక సపరేట్ ద్రవిడియన్ లాంగ్వేజ్, దానికి లిపి కూడా ఉందన్నమాట. దాదాపు 2-3 లక్షల మంది అక్కడ ఈ కొడవ తక్కి భాష మాట్లాడతారు. ఈ అమ్మాయికి కూడా కొడవ తక్కి అంటే బాగా ఇష్టం కూడా. తను ఆ కమ్యూనిటీకి అంబాసిడర్గా కూడా ఉండడానికి ఒప్పుకొని పనిచేస్తుంది. సో ఈమె ఫస్ట్ వచ్చి కూర్గ్ పబ్లిక్ స్కూల్లో, బోర్డింగ్ స్కూల్, అక్కడే రెసిడెన్షియల్ ఉండి చేరింది. అక్కడ కూడా ఈమె తోటి ఫ్రెండ్స్తో కలవడం, వాళ్ళతో కమ్యూనికేట్ చేయడంలో కొంత ప్రాబ్లమ్స్ని ఎదుర్కొన్నానని చెప్పింది. దాని తర్వాత ఎంఎస్ రామయ్య ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజ్ అని బెంగళూరులో ఉంటుంది. అక్కడ ఎంఐ సైకాలజీ అండ్ జర్నలిజం, ఇంగ్లీషు, ఈ 3 సబ్జెక్టులతో డిగ్రీ కంప్లీట్ చేసింది. అప్పుడే ఎంఐకి ఏంటంటే ఈ డబ్బులు కొరత దీని మీద ఉంచి, ఎంఐ అందంగా ఉండడం వల్ల ఫ్రెండ్స్ అంతా కూడా మోడలింగ్, అవి బెంగళూరులో మోడలింగ్ ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగా ఎంఐ మోడలింగ్లోకి మెల్లగా వెళ్ళింది. ఆ క్రమంలో ఎంఐ ఏంటంటే క్లీన్ అండ్ క్లియర్ అనే ఒక ఫేస్ క్రీమ్ మోడల్గా చేసింది. మోడల్గా చేసినప్పుడు అమ్మాయికి మంచి పేరు వచ్చినప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు ఎంఐకి ఇచ్చారు. ఫ్రెష్ ఫేస్ అవార్డు అనేది ఒకటి ఇచ్చారనమాట. అవార్డు ఇచ్చిన సందర్భంగా
ఈ అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు. నీ గోల్ ఏంటి లైఫ్లో అది ఇది అంటే, నేను సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను, నాకు ఛాన్స్ వస్తే సినిమాల్లో చేస్తానని చెప్పింది. సో ఈ ఇంటర్వ్యూని చాలామంది చూశారు డైరెక్టర్లు, కన్నడ డైరెక్టర్లు. కొంత ఆఫర్లు వచ్చాయి కానీ ఆ అమ్మాయికి అది కరెక్ట్గా ప్రాజెక్ట్స్ లేవని రిజెక్ట్ చేసింది. ఈ లోపల అక్కడ కిర్కపాటి అని ఒక సినిమా స్టార్ట్ అయింది. రిషబ్ శెట్టి మన కాంతారా డైరెక్టరు, హీరో, అతను దాని డైరెక్టర్ అనమాట ఈ కిర్కపాటికి. దీంట్లో హీరోగా వచ్చి రక్షిత్ శెట్టి. అప్పటికి రిషబ్ శెట్టి యాక్టింగ్లోకి రాలే, ఓన్లీ డైరెక్షన్లో ఉన్నాడు. సో కిర్కపాటిలో వాళ్ళు ఒక 2000 మంది అమ్మాయిల్ని అక్కడ ఆడిషన్ చేస్తే అందులో 500 మందిని ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ చేశారు. మళ్ళీ 500 మందిలో ఎవరు కూడా రిషబ్ శెట్టి కరెక్ట్గా ఆ క్యారెక్టర్కి సూట్ కాలేదు. దాంతో అప్పుడే ఇంటర్వ్యూ చూశాడు ఈ అమ్మాయిది. ఇంటర్వ్యూ చూసి ఈ అమ్మాయిని పిలిపించి మన అసిస్టెంట్ పిలిపించారు. పిలిపించినాక ఆ అమ్మాయిని ఆడిషన్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంది క్యారెక్టర్కి అనేది అనుకున్నారు. ఆ అమ్మాయి కూడా ఒప్పుకునింది. అలాగా సెలెక్ట్ చేశారు. నేను అప్పుడు బెంగళూరులో ఉన్నా, రిలీజ్ అయిన రోజే నేను కూడా ఆ సినిమా చూశాను కిర్కపాటి. ఈ అమ్మాయి వచ్చి రెండో హీరోయిన్ అనమాట. ఫస్ట్ హీరోయిన్ చనిపోతుంది సినిమాలో, రెండో హీరోయిన్ ఈ అమ్మాయి. అప్పుడే మేము అందరం కూడా అనుకున్నాం చాలా బాగా చేసింది ఎవరు ఈ అమ్మాయి అని. అలాగే అమ్మాయి ఫస్ట్ సినిమాలోనే ఇంప్రెస్ చేయగలిగింది. ఇది 2016లో రిలీజ్ అయింది అనమాట. సో అప్పటి వరకు అమ్మాయి మోడలింగ్ చేసేది. ఈ సినిమా ఎప్పుడైతే హిట్ కూడా అయింది, చాలా పెద్ద హిట్. అప్పట్లోనే 50 కోట్లు, కర్ణాటకలో 50 కోట్లు అంటే కన్నడ సినిమాకి చాలా పెద్ద హిట్ లెక్క.